స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి మాకు తెలియకుండానే మా ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ నుంచి ఓటు డిలీషన్ అప్లికేషన్స్ వెళ్ళని నిరూపిస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి విధానాన్ని బీజేపీ పార్టీ నాశనం చేసింది. సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అదేవిధంగా ప్రధానమంత్రి, విపక్ష నాయకులు ముగ్గురు కమిటీగా ఉండి ఎన్నుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కి దానికి మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి తన సహచర మంత్రులు ఇద్దరుంటే చాలు ఎన్నుకునే దానికని చట్టం తీసుకొచ్చినప్పుడే ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం కొని చేస్తుందో దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఒక ఓటర్ అధికార యాత్ర అని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఒక కార్యక్రమం చేపడుతుంది. అందులో ప్రతి ఒక్క పౌరులు కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఓటుకి సంబంధించి ఏ విధంగా మనం ఓటు వేస్తే దాని యొక్క ఎపిక్ నెంబర్ అన్ని కూడా మేము డీటెయిల్స్ సేకరించి అందరి దగ్గర కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంతకాల సేకరణ జరిపి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం.